తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత చాలా మంది పిల్లలు కూడా సార్ టాప్ కాలేజెస్ లిస్ట్ ఏంది, ఏ కాలేజెస్ టాప్ లో ఉన్నాయి, దాని తర్వాత అసలు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కౌన్సిలింగ్ లో ఏ ఆధారంగా పెట్టుకోవాలి, సో ఏ ర్యాంక్ కి ఏ కేటగిరీ పిల్లగాడికి అమ్మాయికా అబ్బాయికా, సో ఎవరికైనా సరే ఏ విధమైన ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది అనేది కూడా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళలను మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, am I audible and visible? కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. హాయ్ హాయ్ హాయ్, వెరీ 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 గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత చాలా మంది పిల్లలు కూడా సార్ టాప్ కాలేజెస్ లిస్ట్ ఏంది, ఏ కాలేజెస్ టాప్ లో ఉన్నాయి, దాని తర్వాత అసలు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కౌన్సిలింగ్ లో ఏ ఆధారంగా పెట్టుకోవాలి, సో ఏ ర్యాంక్ కి ఏ కేటగిరీ పిల్లగాడికి అమ్మాయికా అబ్బాయికా, సో ఎవరికైనా సరే ఏ విధమైన ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది అనేది కూడా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు. అంటే సార్ ఒకవేళ నేను డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నాను, లేదా నేను ఇప్పుడే 12th క్లాస్కి వస్తున్నాను సార్, 11th అయింది 12th కి వస్తున్నాను సార్, నాకు ఏదన్నా అద్భుతమైన కోర్సు మన ఆన్లైన్ లో కావాలి సార్ అంటే దట్ ఈస్ అల్టిమేట్ బ్యాచ్ ఈస్ నథింగ్ బట్ ద అచీవర్స్ బ్యాచ్. సో అచీవర్స్ బ్యాచ్ జేఈ అండ్ ఈప్సెట్ కి సంబంధించింది 2 కోచింగ్ ఇస్తాం ఇక్కడ. జేఈ దీంట్లో అడ్వాన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, బట్ అడ్వాన్స్ టైంలో మాత్రం మేము ఈప్సెట్ మాత్రం చెప్తాం. అడ్వాన్స్ సంబంధించిన కోచింగ్ సపరేట్ గా మళ్ళీ ఇవ్వడం ఉండదు మీకు. ఇక్కడ జేఈ అంటే జేఈలోనే మీకు కోచింగ్ ఇచ్చేటప్పుడే అందులో మెయిన్స్, ఎప్సెట్, అడ్వాన్స్ కూడా కలిసిపోతాయి. లాస్ట్ లో వార్ 2.0 మీకు స్పెషల్ గా ఎప్సెట్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మేలో ఎప్సెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఈ కోచింగ్ ఉంటుంది. ఓకేనా? 2027 దీని యొక్క కాస్ట్ ప్రెసెంట్ 2,999 ఉంది. దీంట్లోనే అచీవర్స్ ఇన్ఫినిటీ ఉంది, మీకు అందులో బుక్స్ కూడా హోమ్ డెలివరీ చేస్తారు, అది 6,999 ఉంటుంది. తర్వాత ఇన్ఫినిటీ ప్లస్ అని కూడా ఉంటుంది. స్పెషల్ వీడియో కావాలనుకుంటే మీకు సపరేట్ గా ఇదే ఛానల్లో చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి, పూర్తి అవగాహన వస్తుంది అనమాట. ఎక్కువ మంది అచీవర్స్ ఇన్ఫినిటీ అండ్ అచీవర్స్ ఇన్ఫినిటీ ప్లస్ 2 తీసుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. సో ఎందుకంటే అద్భుతమైన కోచింగ్ నడుస్తుంది. సో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. రైట్, ఒకసారి మనం తెలంగాణలో ఉన్న టాప్ కాలేజెస్ లిస్ట్, అంటే మీ సీనియర్స్, మీకంటే ముందర ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ లో బెస్ట్ ర్యాంక్ సాధించారో వాళ్ళు ఏ విధంగా ఆప్ చేసుకున్నారు, ఏ విధంగా మన వెబ్ కౌన్సిలింగ్ లో ఆర్డర్ లో పెట్టుకున్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తారు. చూడండి, చాలా మంది స్టూడెంట్స్, ఎక్కువ శాతం స్టూడెంట్స్ అందరు కూడాను టాప్ కాలేజెస్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే, టాప్ 10 కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ JNTH హైదరాబాద్ ఉంటుంది కదా, JNTH మెయిన్ హైదరాబాద్. సో ఆ JNTH హైదరాబాద్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎక్కువ శాతం ఫస్ట్ CSE, తర్వాత CSM సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాని తర్వాత CBIT కి ప్రిఫరెన్స్ ఇచ్చారండి. సెకండ్ CBIT కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను జెన్యున్ గా చెప్తున్నా, ఈ కాలేజెస్ తోటి కానీ యూనివర్సిటీస్ తో కానీ నాకు సంబంధం లేదు. నేను గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారంగా, స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకున్న సీట్స్ ప్రకారంగా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది తప్ప ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ వీళ్ళు ఇట్లా చెప్పమన్నారని కానీ నేనేం చెప్పట్లేదు. ఇది అబ్సల్యూట్లీ జెన్యున్ గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. దాని తర్వాత CBIT తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతి VJEC ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CBIT లో CSE తీసుకున్న తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతిలో CSE తీసుకొని తర్వాత మళ్ళీ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు CBIT లో CSM పెట్టుకొని మళ్ళీ VJEC లో కూడా CSM అనే కోడ్ లేకపోతే AIM అని ఉంటుంది, చూసుకోండి. దాని తర్వాత ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ వాసవి, ఇది గవర్నమెంట్ అయితే ఈ 2 ప్రైవేట్, ఈ వాసవి కూడా ప్రైవేట్. ఇవి టాప్ 3 అనమాట. ఎప్పుడు చూసినా కానీ మీరు తెలంగాణలో చూసుకుంటే టాప్ 3 కాలేజెస్ ఎప్పుడైనా సరే ఈ 3 మాత్రమే ఉంటాయి ప్రైవేట్ లో. CBIT, VNR విజ్ఞాన్ జ్యోతి, వాసవి, ఈ 2 ఒక్కొక్కసారి ఏమైతాయంటే ఫ్లిప్ అవుతూ ఉంటాయి. ఒకసారి CBIT ఫస్ట్ లో వస్తుంది, తర్వాత VJIT వస్తుంది, ఒకసారి VJIT ఫస్ట్ లో వచ్చి CBIT వస్తుంది. లాస్ట్ ఇయర్ VJIT ఫస్ట్ లో వచ్చి తర్వాత CBIT వచ్చింది, ఇప్పుడు CBIT గెలిచింది అనమాట. లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది పిల్లలు CBIT పోవడానికి ఇష్టపడ్డారు, CBIT తర్వాత VJEC వచ్చింది ఇప్పుడు. సో దాని తర్వాత వాసవి సూపర్ కాలేజ్, ఇది VN వాసవి. సో ఇవి టాప్ 3 కాలేజ్. తర్వాత OU ఉస్మానియా యూనివర్సిటీ తెలుసు కదా, టాప్ యూనివర్సిటీ. సో ఇందులో నెక్స్ట్ ఆప్ చేసుకున్నారు. దాని తర్వాత గోకరాజు రంగరాజు. సో ఈ గోకరాజు రంగరాజు అనేది నేను ఇది మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి దీని మీద, గోకరాజు రంగరాజు మీద. అంటే కొంతమంది సార్ గోకరాజు రంగరాజు అది జస్ట్ అట్లా ఫేమ్ అవుతుంది తప్ప అందులో ప్యాకేజెస్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ ఈ విధంగా ఏం లేదు సార్, కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది సార్ అని చెప్పి కొంతమంది అన్నారు. బట్ మనం ఒకవేళ డాటా చూసుకుంటే 2024, 2025 లో పిల్లలు ఎక్కువ శాతం గోకరాజు రంగరాజుని ఇది ఎన్నో ప్లేస్ 1, 2, 3, 4, 5, 6th ప్లేస్ లో పెట్టారు. అక్కడ 6th ప్లేస్ లోనే ఉంది 2024 లో,
2025 లో కూడా ఇది 6th ప్లేస్ లోనే ఉంది. కానీ మరి ఈ కాలేజ్ అనేది 6th ప్లేస్ లోనే వస్తుందా సార్ అని అంటే ఇక దీన్ని మనం కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే పిల్లలు ఆప్ట్ చేసుకున్నారు, పిల్లలందరూ నాకు ఈ కాలేజ్ కావాలని సెలెక్ట్ చేసుకున్నారు, ఓయూ తర్వాత నాకు ఇదే కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందరి దృష్టిలో ఇది టాప్ అవుతుంది కాబట్టి ఇక మనం కూడా దీన్ని టాప్ అనాల్సిందే. లేదు సార్ నేను కంపల్సరీగా దీని గురించి కనుక్కోవాలనుకుంటే మీరు యూనివర్సిటీకి అక్కడ కాలేజ్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడండి, సింపుల్ గా క్యాంటీన్ లో కూర్చోండి, కథం వాళ్ళే స్టూడెంట్స్ వస్తా ఉంటారు పోతా ఉంటారు, ఎవరన్నా ఒక లాపి ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళు మీరు కనుక్కోండి ఎట్లుందమ్మా ఏందని అనుకుంటే మీకు దీని గురించి కూడా పూర్తిగా తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కేశవ మెమోరియల్ అండి, KMIT. సో KMEC అని ఉంటుంది, నేను KMEC గురించి మాట్లాడట్లేదు, నేను KMIT గురించి మాట్లాడుతున్నా, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది 7th ప్లేస్ లో ఉంది. తర్వాత మహాత్మా గాంధీ MGIT, దాని తర్వాత CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత BVRIT BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో గర్ల్స్ ఇది వేరే ఉంటది, జి నారాయణమ్మ ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది, తర్వాత BVRITW వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే నారాయణమ్మ కొంటే కూడా మాకు BVRITW బాగా అనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. సో ఆ రెండు కూడా ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ఆ రెండు కూడా. సో ఎక్కువ శాతం అయితే చాలా మంది కావాలనుకునేది గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్ లో చూసుకుంటే ఫస్ట్ నారాయణమ్మ ఉంటది, దాని తర్వాతనే BVRITW ఉంటది, దాని తర్వాత మన భోజిరెడ్డి ఉంటది, దాని తర్వాత స్టాన్లే ఉంటది. ఈ విధంగా ఆర్డర్ లో ఉంటాయి అనమాట. తర్వాత వర్ధమాన్ కాలేజ్ నెక్స్ట్, BVRIT తర్వాత వర్ధమాన్ కాలేజ్ ని చాలా మంది పిల్లలు ఎక్కువగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ MVSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో దీన్ని నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత వర్ధమాన్ తర్వాత MVSR సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కొంతమంది ఏమంటున్నారంటే సార్ అసలు MVSR కన్నా వర్ధమాన్ కన్నా BVRIT కన్నా కూడా మాకు శ్రీనిధియే బాగా నచ్చింది సార్ అన్న పిల్లలు కూడా ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు పిల్లలతోటి చాలా మంది మాకు శ్రీనిధియే చాలా బాగా నచ్చింది సార్ అన్న పిల్లలు కూడా ఉన్నారు. దీంట్లో క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ బాగా వచ్చాయి సార్, చాలా బాగా వచ్చాయి, స్టూడెంట్స్ తీసుకోవడం అట్లా తీసుకున్నారులే కానీ శ్రీనిధి బెస్ట్ సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పే ఆర్డర్ ఏంటంటే ఈ ఆర్డర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఒక ఆర్డర్ లో పెట్టుకున్నారు, ఆ ఆర్డర్ ని మీకు చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్రం మొత్తం మీద పిల్లలతో 170,000 మంది ఒకవేళ మనం చూసుకుంటే ఆ విధంగా పెట్టుకున్నారు. దాని తర్వాత JNTS సుల్తాన్పూర్ కి సంబంధించిన కూకట్పల్లి కాదు ఇది, సుల్తాన్పూర్ కి సంబంధించింది. సో దీన్ని పెట్టుకున్నారు. దాని తర్వాత CVSR అనురాగ్ యూనివర్సిటీనే మనం CVSR అంటాం. సో అనురాగ్ యూనివర్సిటీ నెక్స్ట్ ప్లేస్ లో వచ్చింది. తర్వాత JNKR అంటే JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాలకు సంబంధించింది పెట్టుకున్నారు. తర్వాత నేల్గోటే NGIT, సో నెక్స్ట్ NGITని నేల్గోటే కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత IARE తెలుసు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి. సార్ దీంట్లో ఏరోనాటికలే ఉంటుందా సార్ అంటే కాదు, అన్ని ఉంటాయి దీంట్లో, అన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో CSE CSM అన్ని బ్రాంచెస్ కూడా ఉంటాయి, ఏరోనాటికల్ కూడా ఉంటుంది. ఓకే, ఇది కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పాలి. తర్వాత గీతాంజలి, చాలా మంది నెక్స్ట్ గీతాంజలిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్రెడీ నేల్గోటే ఇందాక అయిపోయింది. తర్వాత JNTH MT, సో ఎంటెక్ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సంబంధించింది అనమాట ఇది. సో నెక్స్ట్ దీన్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు చాలా మంది. తర్వాత కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ని సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ ప్లేస్ లో. దాని తర్వాత CMR ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు, ని. సో ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ లిస్ట్ అనమాట ఇప్పటిదాకా మీకు చెప్పినాయి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 టాప్ 22 కాలేజెస్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా CMRK అంటే వేరు, మన ఇంకోటి కూడా ఉంటుంది KMEC అని ఉంటుంది. దీని తర్వాత కేశవ్ మెమోరియల్ అని ఒకటి వస్తుంది, KMEC అని వస్తుంది, అది వేరు, దీని తర్వాత వస్తుంది అది. సో ఇక్కడ KMIT వేరండి, చూసుకోండి. కేశవ్ మెమోరియల్, రెండు కేశవ్ మెమోరియల్ అనే ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ కాలేజెస్. ఎప్పుడైనా టాప్ కాలేజెస్ కానీ కాలేజెస్ కి యొక్క కోడ్ ని మనం చెక్ చేసుకోవాలి. కోడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సేమ్ పేర్లు ఉన్న కాలేజెస్ కూడా ఉంటాయి, సేమ్ నేమ్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉంటాయి. కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో మీరందరూ కూడా తప్పకుండా మంచి కాలేజెస్ లో జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నా. అయితే సార్ అసలు ర్యాంక్ కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది సార్ అని అడిగితే నేను దీనికోసం సపరేట్ గా ఒక PDF ని తయారు చేశాను. రైట్, సో ఇది ఏదైతే మీకు షీట్ ఇక్కడ కనపడుతుందో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ ఒకవేళ చూసుకుంటే మీరు, సో ఎంసెట్ కన్వీనర్ కోటాలో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారాగా ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అన్ని యూనివర్సిటీస్ కాదు, ఇప్పుడు అనురాగ్ ఉంది, JNTH ఉంది, JNTU సుల్తాన్పూర్ ఉంది, OU ఉంది, చాలా ఉన్నాయి దీంట్లో కూడా.
బట్ వాటి గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారాగా వెళ్ళే యూనివర్సిటీస్ గురించే మాట్లాడుతున్నా. ఇక ఇవి కాకుండా చాలా యూనివర్సిటీస్ ప్రైవేట్ ఉన్నాయి, మన డబ్బులు కట్టి చదువుకునేవి, అవి కాదు నేను మాట్లాడేది. సో ఎంసెట్ మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలంటే ఏ కాలేజెస్ లో వెళ్ళగలుగుతాము అనే డాటా మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కేటగిరీ వైజ్ గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, జేఎన్టీహెచ్ మన జేఎన్టీహెచ్ లో సిఎస్సి తీసుకున్నారు. ఓసీ బాయ్స్ కి ఇది 625 ర్యాంక్ తో కట్ అయింది, ఓసీ గర్ల్స్ కి 692 తో కట్ అయింది, బీసీఏ బాయ్స్ కి 806 కట్ అయింది, బీసీఏ గర్ల్స్ కి 4840 ర్యాంక్ కట్ అయింది, బీసీబీ బాయ్స్ కి 842 కట్ అయింది, బీసీసీబీ గర్ల్స్ కి 852 కట్ అయింది, బీసీసీ బాయ్స్ కి 1523 కట్ అయింది, గర్ల్స్ కూడా అంతే. బీసీడీ బాయ్స్ కి 664 కట్ అయితే బీసీడీ గర్ల్స్ కి 1304 కి కట్ అయింది, బీసీఈ బాయ్స్ కి 939 అయితే బీసీఈ గర్ల్స్ కి 7433 కి కట్ అయింది, ఎస్సీ బాయ్స్ కి 7397 కి, ఎస్సీ గర్ల్స్ కి సేమ్, ఎస్టీ బాయ్స్ కి 2945 కి, ఎస్టీ గర్ల్స్ కూడా సేమ్. సో ఆ ర్యాంక్ తోటి కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 956, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కి 998 తో కట్ అయింది. అంటే మీకు ఏ కాలేజ్ లో ఏ ర్యాంక్ కి మీ కేటగిరీలో సీట్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా రాసి ఇవ్వడం జరిగింది, ప్రతి కేటగిరీకి సంబంధించిన అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇవన్నీ కూడా సిఎస్సికి రిలేటెడ్ గా బ్రాంచెస్, సిఎస్సి, సిఎస్ఎం, ఏఐఎం, తర్వాత ఏఐడి, తర్వాత సిఎస్డి, సిఐసి, సిఎస్సి, సిఎస్బి, ఇవన్నీ సిఎస్సికి సంబంధించిన ప్రతి బ్రాంచ్. సార్ ఏ ర్యాంక్ వరకు ఇచ్చారు సార్? 600, 500 అంటున్నారు ఏంది? నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, 80,000 వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు కావాల్సిన ఇదైతే నేను ఇక్కడ తీసుకొచ్చాను. సో దాదాపుగా నెంబర్ ఆఫ్ పేజెస్ మీకు ఇక్కడ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి పెట్టా, ర్యాంక్ వైజ్ గా సెగ్రిగేట్ చేసి పెట్టగా ఇంతవరకు. ఇది ఇక్కడ చూడండి, 99,899 అంటే 1,28,000, 1,30,000, 1,34,000, 1,50,000, 1,50,000, 1,50,000. సో 1,50,000 వరకు కూడా ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఓసీ పిల్లలకైతే 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా కేటగిరీ ఉన్న పిల్లలకి మాత్రం 1,50,000 ర్యాంక్ వచ్చినా గానీ ఏదో ఒక కాలేజీలో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అవన్నీ చెప్పారు. దాని తర్వాత గర్ల్స్ కి సంబంధించినవి ఈప్సెట్ కాలేజెస్, కాలేజ్ వర్స్ ర్యాంక్ లో కంప్యూటర్ సంబంధించిన దాంట్లో గర్ల్స్ కాలేజెస్ కి సపరేట్ గా నేను లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాయ్స్ సెషన్ లో ఎన్ఏ అని ఉంటుంది, నాట్ ఎఫెక్టివ్ అనమాట. గర్ల్స్ నేను చెప్పానుగా జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిఎస్సి, సిఎస్ఎం ఫస్ట్ అక్కడే ఆఫ్ చేశారు, తర్వాత సిఎస్డి కూడా అక్కడే తీసుకున్నారు. బీవీఆర్ఐటీ లో వెరైటీగా సిఎస్ఎం కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత సిఎస్సి కి ఇచ్చారు. తర్వాత భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి, సిఎస్ఎం తీసుకున్నారు. తర్వాత స్టాన్లీలో ఫస్ట్ సిఎస్ఎం తర్వాత సిఎస్సి తీసుకున్నారు, తర్వాత ఏఐడి తీసుకున్నారు. మల్లారెడ్డిలో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి తీసుకున్నారు. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి, సిఎస్ఎం తీసుకున్నారు. తర్వాత కేయూ క్యాంపస్ లో సిఎస్సి తీసుకున్నారు. శ్రీదేవిలో మళ్ళీ సిఎస్డి, మల్లారెడ్డిలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో సిఎస్సి తీసుకున్నారు. సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్సి, సిఎస్ఎం తీసుకున్నారు. సో ఈ విధంగా కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఉమెన్ కోసం మాత్రమే సపరేట్ గా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇవి కో ఎడ్యుకేషన్ కాదు, కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ చోటు ఉంటుంది. మీరు మాత్రమే ఇందులో కౌన్సిలింగ్ లో పాల్గొనగలుగుతారు. సో ఒకవేళ సార్ నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది సార్ అంటే మీరు ఇందులో తీసుకున్నా కానీ చాలా బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఓసీ గర్ల్స్ కి నేను చెప్పాను 900 దగ్గర కట్ అయిందని అన్నాను, 2000 దాకా పోయింది అక్కడ. మిగతా కాలేజెస్ కి నారాయణమ్మలో చూడండి 4,100 కూడా వస్తుంది ర్యాంక్. ఇక్కడ బీసీబీ, బీసీఏకి 13,000 కి వస్తుంది, బీసీబీ గర్ల్స్ కి 6,723 కి వస్తుంది, బీసీసీ గర్ల్స్ కి 13,000 కి, బీసీడీ గర్ల్స్ కి 6,000 కి, ఎస్సీ గర్ల్స్ కి 15,000 కూడా వస్తుంది, 50,500. ఎస్టీ గర్ల్స్ కి, ఎస్సీ బీసీఈకి ఇది. తర్వాత ఎస్సీ గర్ల్స్ కి 46,500 కూడా వస్తుంది, బీసీఈకి 11,500 కి అయితే ఎస్సీ గర్ల్స్ కి 46,000 కూడా వస్తుంది ర్యాంక్ నారాయణమ్మ వస్తుంది. ఎస్టీ గర్ల్స్ కి 25,000 వచ్చినా గానీ సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కి 5,078 వచ్చినా గానీ వస్తుంది. సో ఈ విధంగా మీరు నారాయణమ్మ, బీవీఆర్ఐటీ రెండింటి వరకు మాత్రం మాక్సిమం చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఓన్లీ సిఎస్సిఏ కాదండి, నేను ఈసీఈ, ఈవిఎల్ ఏదైతే ఈసీఎల్ కి సంబంధించిన, ఈసీఈకి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈసీలో కూడా చూడండి, టాప్ లో చూసుకుంటే మీకు ఈవెన్ ఈసీలో మీరు టాప్ లో చూసుకున్నా సరే ఫస్ట్ జేఎన్టీహెచ్ ఉంది, తర్వాత ఓయూ ఉంది, తర్వాత సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, తర్వాత మళ్ళీ ఈవీఎల్ చైతన్య సిబిఐటి, తర్వాత వాసవి, గోకరాజ రంగరాజు, సివిఆర్ అంటే అనురాగ్ యూనివర్సిటీ, మహాత్మా ఎంజీఐటి, బీవీఆర్ఐటి, సివిఆర్ వర్ధమాన్. నేను ఏదైతే టాప్ లో కాలేజెస్ చెప్పానో అవి మాత్రమే ఇక్కడ వాళ్ళు ఆఫ్ చేసుకోవడం జరిగింది.
సో ఈ విధంగా ఈసీఈ, దాని తర్వాత ఈసీఈ తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ ఇవ్వడం జరిగిందండి. ఈసీఈలో గర్ల్స్ కి సంబంధించింది కూడా ఇచ్చాను, గర్ల్స్ కాలేజెస్ కి సంబంధించింది కూడా ఇచ్చాను. ఇగో బీవీఆర్ఐటీలో గర్ల్స్ కి, ఓసీ గర్ల్స్ కి 10,800 కి కట్ అయితే ఇక్కడ 13,000 కట్ అయింది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కి. అట్లానే బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ గర్ల్స్ కూడా నారాయణమ్మలో ఈసీఈ కానీ బీవీఆర్ఐటీలో ఈసీఈ కానీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ ట్రిపుల్ఈకి సంబంధించింది, ట్రిపుల్ఈకి సంబంధించిన అన్ని బ్రాంచెస్ సంబంధించిన అన్ని కాలేజెస్ సంబంధించి ఇచ్చాను. సో అది అయిపోయిన తర్వాత ట్రిపుల్ ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రాంచెస్ లైక్ ట్రిపుల్ ఈ గర్ల్స్ ఇచ్చాను. దాని తర్వాత మెకానికల్ ఇచ్చాను. సో మెకానికల్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు మీ కేటగిరీని బట్టి. మెకానికల్ అయిపోయిన తర్వాత మెకానికల్లో గర్ల్స్ ఉండరు కాబట్టి మెకానికల్ గర్ల్స్ పెట్టలేదు నేను. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి బాయ్స్ కి అండ్ అలానే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన గర్ల్స్ కి సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇది గర్ల్స్ సివిల్ ఇంజనీరింగ్. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి బాయ్స్ కి అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి గర్ల్స్ కి లేదు, ఓన్లీ బాయ్స్ కి మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ అని ఉంటుంది, ఐటీకి సంబంధించి ఇక్కడ చూడండి అమ్మా, సిబిఐలో 3,000 కట్ అయింది, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 3,100 కట్ అయింది, వాసవిలో 3,700. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సిఎస్సికి కొద్దిగా రిలేషన్ ఉందంటే చాలు అసలు పడిపోతున్నారు. అసలు ఒక్క దగ్గర కూడా సిఎస్సికి రిలేటెడ్ గా సీట్లు దొరకట్లేదు. ఓకే రైట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాయ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గర్ల్స్. సో దాదాపుగా ప్రతి ఒక్క కోర్సుకు సంబంధించిన వివరాలు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది బాయ్స్ కి గర్ల్స్ కి. సో ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకోసం ఇది చాలా అవసరం అంటే మీరు దీన్ని తప్పనిసరిగా రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా వాడుకోనే మీరు వెబ్ ఆప్షన్స్ ని తయారు చేసుకోవాలి, ఒక లిస్ట్ ని. దాని తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెళ్ళాలి తప్ప బట్ మీరు ఏం తెలుసుకోకుండా జస్ట్ ఎవరో ఏదో చెప్పారని కాకుండా, ఇది గవర్నమెంట్ ఇచ్చిన డేటా, మీ సీనియర్స్ డేటా. సో ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీరు వెళ్ళి డైరెక్ట్ గా రీసెర్చ్ చేయండి, ఆ కాలేజ్కి వెళ్ళండి. ఏ కాలేజ్ అయితే మీ ర్యాంకుకు వస్తుందో, సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐటి వస్తుంది, గోకరాజు రంగరాజు 2 వస్తున్నాయి సార్, రెండిట్లో ఏది బెటరో తెలుసుకోలేకపోతున్నాను సార్, ఎందుకు టెన్షన్, డైరెక్ట్ గా కాలేజ్ రెండింటికి పో. నీ ర్యాంక్ ఆ 2 వస్తున్నాయి అనుకుంటున్నావు కదా, వెళ్ళి ఆ కాలేజ్లో ఒక రోజు, ఈ కాలేజ్లో ఒక రోజు విజిట్ చేసిరా, లేదా పొద్దున ఒక కాలేజ్ సాయంత్రం ఒక కాలేజ్ పోయి విజిట్ చేసిరా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి మాట్లాడరా. ఇప్పుడు అందరు కూడా బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లలందరూ కూడా క్యాంపస్ లోనే ఉంటారు, వెళ్ళండి మాట్లాడండి, మీకు అంతా కూడా ప్యూర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ అలానే ఎక్సెల్ షీట్ 2 కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ కంటే ముందల్నే మీరు ఒక లిస్ట్ ని, టాప్ లిస్ట్ ని తయారు చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ నేను, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏంటి, ఏం పెడదాం అనుకుంటున్నాం అనేది ఒక లిస్ట్ తయారు చేసుకొని మీరు అద్భుతంగా రేపు కౌన్సిలింగ్ లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది సపరేట్ గా నేను ఒక వీడియో చేస్తా. సో వెయిట్ టిల్ దట్ వీడియో. ఇప్పుడే చేస్తే టూ ఎర్లీ అవుద్ది. సో మనకు నోటిఫికేషన్ రాకముందు ఒక రోజు ముందే నేను డెఫినెట్ గా దాని గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇంకా మీకు రకరకాల డౌట్స్ ఉండొచ్చు, సార్ నా ర్యాంక్ కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, నాది కేటగిరీ ఇది, ఈ డౌట్స్ అడగగానే టక్కని చెప్పేయడానికి ఇక్కడ నా దగ్గర లిస్ట్ కళ్ళ ముందు ఉండదు కదా. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని చెక్ చేసుకోండి. ఇక మీరు ఒకరిని మెసేజ్ పెట్టి అడగాల్సిన అవసరం కూడా లేదు, మీకు డైరెక్ట్ గా ఇస్తున్నా, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది నేను తయారు చేసింది, స్వయంగా నేను తయారు చేసింది ఇది. సో మళ్ళొకసారి రమ్మనంటే మళ్ళొకసారి కూడా వస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎంత కష్టపడ్డారో దానికంటే కూడా 3 రెట్లు విలువైనది. ఇప్పుడు మీరు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోబోయే విధానం ఏదైతే ఉందో, ఆర్డర్ ఏదైతే ఉందో, మీరు ఎగ్జామ్ కి ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, ఎంత బాగా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేశారు, దానికంటే కూడా ఎన్నో రెట్లు ముఖ్యమైనది రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ కనుక ప్రాపర్ గా పెట్టుకోకపోతే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ వృధా అవుతుంది. ఇలా చాలా మంది స్టూడెంట్స్ కి చాలా సంవత్సరాలుగా జరుగుతా ఉంది. ఒక చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల మీ ర్యాంక్ కి తగినటువంటి సీట్ అనేది, బ్రాంచ్ అనేది, కాలేజ్ అనేది రాదు. సో అలా రావాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇప్పటి నుంచి రీసెర్చ్ చేయడం, ప్రతి కాలేజ్ గురించి కూడా తెలుసుకోవడం, ఏ బ్రాంచ్ బెస్ట్, ఏ కాలేజ్ బెస్ట్, ఇవన్నీ కూడా మీరు 1 by 1 కనుక్కోవడం, ఆ కాలేజ్ కి వెళ్ళడం, ఏ కాలేజ్ లో వచ్చే ఛాన్స్ ఉందో చూసుకొని ఒక 2-3 కాలేజెస్ లో మీకు డౌట్ ఉంటే ఆ 2-3 కాలేజెస్ కి వెళ్ళి మీరు కనుక్కొని డిసైడ్ చేయడం లాంటివి చేయండి. సచ్ దట్ ఈ టైం ఏదైతే మీకు ఇప్పుడు ఉందో, అమూల్యమైన టైం, ఈ టైం ని మీరు బాగా యూటిలైజ్ చేసుకొని పూర్తి స్థాయిలో కనుక్కొని మీరు రేపు కౌన్సిలింగ్ కి రెడీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, బాయ్ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయొచ్చు, బట్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.